వినండి మరొక్కసారి. ఆత్మీయతను ప్రారంభించు. అమ్మ నాన్న మన పూర్వీకులు ఆత్మీయులు కాకపోతే ఆత్మీయత నీతోనే ప్రారంభం కావాలి. మన పూర్వీకులు అమ్మ నాన్న రక్షింపబడకపోయినట్లయితే రక్షణ కార్యము నీతోనే ప్రారంభం కావాలి. నిన్ను కన్నటువంటి అమ్మకు నాన్నకు నీ ద్వారానే గుర్తింపు రావాలి, ఘనత రావాలి. తెరహు అంటే ఎవ్వరికీ తెలియదు. అబ్రహాం ఈ భూమి మీద పుట్టి 4000 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా మన అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము తండ్రి పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటా పేరు? తెరహు. ఆ పేరు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఎవరు? అబ్రహాము. సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి, దేవుడు నిన్ను దీవించిన విధానాన్ని బట్టి అమ్మా నాన్నకు ఘనత రావాలి, అమ్మా నాన్న గుర్తుండిపోవాలి. అటువంటి జీవితం నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మరొక్కసారి చెప్తున్నా, ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? నీ పూర్వీకులు ఆత్మీయులు కాదు కాబట్టి నీ ద్వారా ఒక అద్భుతమైన ఆత్మీయ తరాన్ని ప్రారంభించాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ద్వారానే లోకానికి క్రీస్తును పరిచయం చేయాలి అనే ఉద్దేశం దేవునికి ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆత్మీయతను ప్రారంభించు, ఆదర్శంగా జీవించు. ఇది నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళడానికి మొట్టమొదటి అడుగు అనే విషయాన్ని మర్చిపోద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు వినో, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. ఇది సహజం. ఆటంకాలు అభ్యంతరాలు ఈ ఆత్మీయ ప్రయాణంలో రావు అని చెప్పి దేవుడు ఎప్పుడు మనకు చెప్పలా. మళ్ళా చెప్తున్నా, దేవుడు ఏ రోజు కూడా మనకు మీకు కష్టాలు ఉండవు, మీకు శ్రమలు ఉండవు, మీకు బాధలు ఉండవు, మీకు వ్యాధులు ఉండవు, ఇరుకు ఇబ్బందులు ఉండవు అని దేవుడు ఏ రోజు కూడా మనకు వాగ్దానం చేయలేదు. కానీ దేవుడు వాగ్దానం చేసినట్టు తెలుసా? ఇదిగో యుగ సమాప్తము వరకు నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు సెలవిచ్చాడు. ప్రశ్న, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆటంకాలు రావా? దేవుడు మనకు తోడుగా ఉంటే అభ్యంతరాలు రావా? దేవుడు మనకు తోడుగా ఉంటే ఆపదలు రావా? దేవుడు మనకు తోడుగా ఉంటే అనారోగ్యాలు రావా? దేవుడు మనకు తోడుగా ఉంటే అపాయాలు రావా? దేవుడు మనకు తోడుగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు రావా? ఉంటాయి. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి వాటన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనే కలుగ చేసుకొని మన జీవితంలో తలెత్తుతున్న ప్రతి అవసరాన్ని, అపాయాన్ని, ప్రతి ఆపద నుంచి ఆయనే విడిపిస్తాడు. ఉదాహరణ, లూకా సువార్త 8వ అధ్యాయము. వచ్చింది ఒక ఆపద, వచ్చింది ఒక అపాయము. ఎప్పుడు? వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు. ఏ ప్రయాణము? ఆత్మీయ ప్రయాణం. చూద్దాం రండి. 23వ వచనం. వారు వెళ్ళుచు ఉండగా, అనగా పడవలో వెళుచున్నారు, అనగా సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, అనగా రాత్రి జామున ప్రయాణం చేస్తున్నారు. ఎందుకని? వారు వెళ్ళుచు ఉండగా ఆయన నిద్రించెను. యేసుక్రీస్తు ఆ పడవలో నిద్రిస్తున్నాడు. అనగా యేసుక్రీస్తు తనతో పాటు శిష్యులను కూడా తీసుకెళ్తున్నాడు. అనగా శిష్యులతో యేసుక్రీస్తు కూడా ప్రయాణం చేస్తున్నాడు. సహోదరి సహోదరులు, నీతో పాటు యేసయ్య ప్రయాణం చేయటం నీకు ఆశీర్వాదం. నీతో పాటు నీ కుటుంబంలో యేసుక్రీస్తు నివసించటం నీకు ఆశీర్వాదం. చదువుకుంటున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటే మంచిది. నీ వివాహంలో యేసు ఉంటే మంచిది. యేసు కానా అనేటటువంటి ఊరిలో జరిగిన వివాహంలో ఉన్నాడు కాబట్టి ఆ వివాహంలో సమస్య వచ్చినప్పుడు యేసుక్రీస్తు సమస్యను పరిష్కరించాడు. అలాగే నువ్వు చేసేటటువంటి వ్యాపారంలో దేవుడు ఉంటే అది నీకు క్షేమం. కోల్గేట్ అనేటటువంటి వ్యక్తిని యొక్క వ్యాపారంలో యేసు తోడుగా ఉన్నాడు కాబట్టి కోల్గేట్ బహుగా దీవించబడింది. కేఎఫ్సి, కొలనల్ శాండర్స్ అనేటటువంటి యజమాని 62 సంవత్సరాల వయసులో కేఎఫ్సిని స్టార్ట్ చేశాడు. ఎవరితో తెలుసా? దేవునితో స్టార్ట్ చేశాడు. ఫలితంగా ఆ వ్యాపారము బహుగా దీవించబడింది. హాలిడే ఇన్, ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి హోటల్స్ యొక్క గ్రూప్, దాన్ని ప్రారంభించింది వాలస్ జాన్సన్. అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతని వ్యాపారాన్ని దేవుడు బహుగా దీవించాడు. వినో, నువ్వు చేసే వ్యాపారంలో దేవుడు నీకు తోడుగా ఉండాలి. నీ వివాహంలో దేవుడు నీకు తోడుగా ఉండాలి. నీ చదువులో దేవుడు నీకు తోడుగా ఉండాలి. నీ పనిలో దేవుడు నీకు తోడుగా ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, యోసేపునకు యెహోవా తోడే ఉన్నాడు. యోసేపు చేసే పని ఏమిటి? పాలేరు పని. ఒక ఇంట్లో పనివాడిగా చేసే పని. అది పనివాడిగా చేసే పనే కావచ్చు, పాలేరు పనే కావచ్చు,
దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి పనివాడు కాస్త హాలేరు కాస్త పరిపాలించేవాడిగా ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ స్థానము దీనంగా ఉండొచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే నీ స్థానము ఉన్నతమైన స్థితికి చేరుతుంది అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. ఈరోజు నీ జీతం చాలా తక్కువ కావచ్చు, ఈరోజు నువ్వు చేసే ఉద్యోగం చాలా చిన్నది కావచ్చు, ఈరోజు నీకు వచ్చే రాబడి చాలా కొంచెం కావచ్చు, కానీ వినో, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఆ రాబడిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మీయంగా జీవించు, ఆదర్శంగా జీవించు. దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. అవునన్న వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. అమ్మ నాన్న ఆత్మీయులు కాదా? నీ కుటుంబం ఆత్మీయమైన కుటుంబం కాదా? అయితే నీతోనే ఆత్మీయత ప్రారంభం కావాలి, నీతోనే ఆత్మీయ తరం ప్రారంభం కావాలి, ప్రార్థించే తరం ప్రారంభం కావాలి, దీవించబడినటువంటి తరం ప్రారంభం కావాలి, దేవుణ్ణి మహిమపరిచేటటువంటి తరం ప్రారంభం కావాలి. నిన్ను బట్టి నీ తల్లికి తండ్రికి గొప్ప ఘనత రావాలి. అదే దేవుడు కోరుతున్నాడు. అటు జీవితం నాకు కావాలి అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైనటువంటి సందేశము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా. మా జీవితాల్లో ఆటంకాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని నువ్వు అణిచివేస్తావు. మా జీవితంలో అనుకున్నది ఏమి జరగటల్లా, కానీ నువ్వు అనుకున్నది జరిగిస్తావు. మా జీవితంలో మా గతం ఏమి బాగోలా, కానీ అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వబోతున్నావు. మా కుటుంబంలో ఎవరు ఆత్మీయులు కాదు, కానీ మా ద్వారా ఆత్మీయతను నువ్వు ప్రారంభించబోతున్నావు నాయనా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ వాక్యమైతే ఈరోజు మా జీవితంలో విత్తావో ఆ వాక్యము మా జీవితంలో ఫలించులాగున, ఫలభరితమైన జీవితం మేము జీవించులాగున మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.